సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గౌడ జన హక్కుల పోరాట సమితి మోపుదెబ్బ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ జిల్లాకు సర్దార్ సర్వై పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే బ్రాండ్ షాపుల్లో గౌడులకు 25% కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి 33 జిల్లాల నుంచి భారీగా గౌడ కులస్తులు తరలివచ్చారు. దీంతో గౌడ కులస్తుల సమావేశం విజయవంతంగా ముగిసింది. నుంచి శ్రీనివాస్ గౌడ్ అన్నైతేనేమి, టీఎన్జిఓ తెలంగాణ నాన్ గెస్టెడ్ అధికారుల సంఘం నుంచి స్వామి గౌడ్ అయితేనేమి, జర్నలిస్టుల సంఘం నుంచి పల్లె రవీందర్ గౌడ్ అయితేనేమి, మన లెక్చరర్ల ఫోరం నుంచి కత్తి వెంకటస్వామి గౌడ్ అయితేనేమి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ద్వారా నాలాంటి వాళ్ళు అయితేనేమి, కార్మికులు ఎక్కడికక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మేమందరం ముందుండి మొదటిసారి 1990లోనే జైలుకెళ్లి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ కుల దామాషా ప్రకారం అన్ని రంగాల్లో మా రిజర్వేషన్ మాకు కావాలని చెప్పి కుల దామాషా ప్రకారం మేము వేరే వాళ్ళని అడగట్లేదు, మేమెంత మందిమో మాకంత వాటా కావాలని చెప్పి మరి దానితో పాటు కళ్ళు గీత వృత్తి రక్షణ ఉండాలని, గౌడ కళ్ళు గీత వృత్తి పైన ఎవరి అజమాయిషి ఉండకూడదని, ఈ రాష్ట్రంలో మా పైన కలిగిన వృత్తి పైన నిర్బంధం ఉండకూడదని, మా విద్యార్థులకు చదువుకోవడానికి అన్ని అవకాశాలు రావాలని, మరి ఉద్యోగాల్లో ఏదైతే నీళ్లు నిధులు నియామకాల పేరిట మొదలైన పోరాటంలో మా వాటగా మాకు ఉద్యోగాలు కావాలని ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి తెలంగాణలో ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు, దాదాపు 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి అనుకొని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ స్వయంగా ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ్లకు సంబంధించిన కొన్ని ప్రధానమైన డిమాండ్లను ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అందులో ప్రధానంగా మా ఆత్మగౌరవ సమస్య అయినటువంటి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ఇక్కడే పక్కన పాపికొండల కొరకు, మన సర్వై పాపన్న గుట్టల కొరకు, కొమ్ము గుట్టలకు పోరాటం చేసి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిగా పోరాటం చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి శ్రీనివాస్ గౌడ్ అన్న నాయకత్వంలో జీవో తెప్పించి వారి అనుమతులు రద్దు చేయించి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని పాపన్న గుట్టలను రక్షించుకోవడం జరిగింది. అట్లా మా ఆత్మగౌరవ సమస్య అయినటువంటి జనగామ జిల్లాకు, పాపన్న పుట్టి పెరిగినటువంటి జిల్లా జనగామ జిల్లాకు సర్వై పాపన్న జిల్లాగా పేరు నామకరణ చేయాలని చెప్పి అందరి డిమాండ్ మేరకు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అధికారంలోకి రాగానే జనగామ జిల్లాకు పాపన్న పేరు పెడతామని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. దాంతో పాటు గౌడ గీతా కార్మికులకు ఏదైతే ప్రధానంగా ప్రమాద బీమా ఉందో 5 లక్షలు ఉంది కదా, మిగతా రాష్ట్రాలు కానీ ఆంధ్రప్రదేశ్ లో 10 లక్షల ప్రమాద బీమా ఉంది. దాన్ని 10 లక్షలకు పెంచుతామని చెప్పి స్వయంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెడతామని చెప్పి గత ప్రభుత్వమే 3 కోట్ల రూపాయలు నిధులు ప్రకటించింది, కానీ అది అమలు చేయలేకపోయిండ్రు. ఈ ప్రభుత్వం ఇప్పుడు పనులు ప్రారంభం చేయడం జరిగింది. కానీ మా డిమాండ్ ఏంటంటే రాబోయే ఆగస్టు 18 నాడు పాపన్న జయంతిలోపు ఆ పనులను వేగవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఏదైతే కలిగిత కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలు ఇవ్వడంతో పాటు ప్రమాదం జరిగిన నెల రోజుల లోపు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మా గీత కార్మికులకు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ప్రతి నియోజకవర్గానికి ఇప్పుడు అందరికి భవనాలు ఇస్తున్నారు.
ప్రతి ఒక్కరికి కుల సంఘాలకు భవనాలు ఇస్తారు. మరి అలాగే మేమేమంటున్నాం, ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా గౌడ భవనానికి మీరు నిధులు ఇచ్చి మరి ప్లేసులు స్థలం కూడా మీరు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మీ ఆఫీసుల కోసం కట్టుకుంటూ లక్షల కోట్లు పెట్టి మేము కూడా మీ ప్రజలమే కాబట్టి మాకు కూడా మండల స్థాయిలో కానీ నియోజకవర్గాల స్థాయిలో కానీ భవనాలను మంజూరు చేసి నిధులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే టిఎఫ్టి టీసీఎస్ లైసెన్సులు అప్లై చేసుకుంటే కొన్ని సంవత్సరాల తరబడి కూడా రావటం లేదు. గత ప్రభుత్వంలో జరిగిన జాప్యం మళ్ళీ ఈ ప్రభుత్వంలో అదే జరుగుతుంది. ప్రభుత్వం వచ్చే ముందు మాకు ఇచ్చిన హామీల్లో మాకు ఎంతో లాభం చేస్తున్నట్టు, మేము ఎంతో ముందుకు పోతున్నట్టు మాకు అరచేతిలో సర్కం చూపించిన ప్రభుత్వము ఈనాడు మొండి చేసి చూపించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి మేము ఏమంటున్నాము, టీఎఫ్టీలు టీసీఎస్ను 30 రోజులుగా ఈనాడు అప్లై చేస్తే 30 రోజుల్లో లైసెన్స్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇంకోటి ఏంటంటే, ఈ లైసెన్సులు రెన్యువల్ అనే వ్యవస్థ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మేము ఏమంటున్నాము, శాశ్వత 10 సంవత్సరాలు చేసిండ్రు. తర్వాత ఏంటంటే మేము శాశ్వత లైసెన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరికైనా లైసెన్స్ ఇస్తే వాళ్ళ జీవితకాలం లైసెన్స్ ఉంటుంది. అట్లనే కాకుండా ప్రతిసారి రెన్యువల్ చేయించుకుంటే ప్రభుత్వం ప్రజలను మమ్మల్ని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నంలో భాగంగా మరి ఒకవైపు ఆబ్కారీ ఖర్చులు అవుతాయి, రెండో వైపు తిరగడానికి శ్రమ పడతారు. పేద గీత కార్మికుడు జిల్లా కేంద్రానికి పోయి మరి రెన్యువల్ చేయించుకోవడానికి కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి లైసెన్స్ శాశ్వత లైసెన్సులుగా మాకు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లే ఇంకోటి ఏంటంటే, వారు చెప్పిన విషయమే పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు మా గౌడ సమావేశంలో ఒకటి చెప్పారు. ఏమనంటే, మేము గీతా కార్మికులందరికీ 2 వీలర్స్ ఇస్తామని చెప్పాను. అవి ఇప్పటి వరకు దాని దాఖలాలు లేవు. మరి కష్టపడి వాళ్ళు పాములు తేళ్లు తొవ్వ తెరవకుండా ముళ్ళకి పోయే పరిస్థితి ఉంటుంది. మరి అటువంటి ప్రమాదాలకు గురి కాకుండా మరి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి కానీ మరి గీత కార్మికులందరికీ కూడా దయచేసి 2 వీలర్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే కల్తీ పేరు మీద దాడులు జరుగుతున్నాయి. ఈనాడు కల్తీ అనేది ఎందుకు జరుగుతుంది అనేది మనం అందరం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే సరి అయినటువంటి ఇప్పుడు వనాలు లేకుండా ఒకవేళ కల్తీ జరుగుతుందేమో, దానికి మాత్రం మేము వ్యతిరేకం. మేము ఎక్కడ గౌడలు కల్తీ చేయమని ఎక్కువరికి చెప్పాము. ఎవరైనా కల్తీ చేస్తే వారికి సరి అయిన విధంగా చెప్పి, బాబు మనం స్వచ్ఛమైన కళ్ళు అమ్ముకోవాలి. ఎందుకంటే ఈ వృత్తి ఈనాటిది కాదు, గత 100 సంవత్సరాల నుంచి నడుస్తున్న వృత్తి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ వృత్తి లేకుండా ఏ వ్యవస్థ నడవది, ఏ పండుగ నడవది, ఏ పోషమ్మకు ఎల్లమ్మకు ఎవరికైనా సరే ఈ కళ్ళు సాగు అనేది ఉంటది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా 2 వీలర్స్ ఇచ్చి, తర్వాత కల్తీ కళ్ళును మేము ఎక్కడ విమర్శిస్తలేము. కల్తీ పేరుతో దాడులు చేయడమే విమర్శిస్తున్నాం. మేము కల్తీ పేరుతో దాడులు చేసి ఆపించి మరి ప్రభుత్వము చేయూతనిచ్చి మా కుటుంబాలను కాపాడాలని ఆలోచనతో మేము ముందుకు పోతున్నాము. అందరూ ప్రభుత్వాధినేతలు మరి విలేకరులకు ప్రత్యేకంగా తెలియజేయండి అంటే, విషయాన్ని మంచి ఫోకస్ చేసి మీరు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టయితే మాకు కొంత న్యాయం జరుగుతుంది. అది మీ ద్వారానే జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. మండలంలో కూరెల గ్రామం ఉంది. ఆ కూరెల గ్రామంలో దాదాపు ఒక 4000 చెట్లు తాడి చెట్లు ఉంటే ఇలా 2000 చెట్లు మొగుల్లో పురుగులు పడి ఇలా చనిపోతే నా గీతా కార్మికుల రేపు భవిష్యత్తు ఏంటిదని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికే మా అన్న చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఈ గౌడ సమస్యల పట్ల అవగాహన ఉన్న మంత్రి ఎవరైనా జూపల్లి కృష్ణారావు. కనీసం ఒక్కనాడన నా కుల బాంధవుకి ఈ రాష్ట్రంలో గీతా కార్మికుల సమస్యలు మాట్లాడినవా? అసలు నువ్వు ఎక్సైజ్ శాఖ మినిస్టర్ కదా, నీకు గీతా కార్మికుల సమస్యలే తెలియదు. నేను అడుగుతా ఉన్నా ఈ జూపల్లి కృష్ణారావు గారిని, ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గారిని, అయ్యా ఒకసారి నువ్వు మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు ఏ కమ్యూనిటీ అయినా నాకు అభ్యంతరం లేదు, కానీ నా కార్మికుల నువ్వు ఏదైతే మంత్రిగా ఉన్నావో ఆ సమస్యలపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఇలా ఈ రాష్ట్రంలో నా గీతా కార్మికుడు తాడి చెట్టెక్కి మరి అలా ప్రాణోపితంగా చెట్టెక్కి కిందికి దిగే వరకు మరి బతుకుతామా చనిపోతామా అన్నటువంటి ఈ వృత్తిలో ఉన్నటువంటి మేము ఇలా తాడి చెట్టు నుంచి పడి చనిపోయినా, కాలు చేలు విరిగి అంగవైకల్యంతో మంచాల మీద ఉన్నా, ఇలా ఈ రాష్ట్రంలో మెడికల్ బోర్డు అనేది ఒకటి సృష్టించి నా గీతా కార్మికులకి అన్యాయం చేస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నా, మెడికల్ బోర్డును వెంటనే ఈ రాష్ట్రంలో నుంచి తొలగించాలి. ఎక్సైజ్ శాఖ మినిస్టర్ గారు మీరు సీఎం గారి దృష్టికి తీసుకుపోయి వెంటనే మెడికల్ బోర్డును రద్దు చేయండి. మా గీతా కార్మికుడు చెట్టు నుండి పని చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వారం రోజుల పాటు ఇవ్వాలి. అంతేకాకుండా గీతా కార్మికుడు అంగంలో కాదో చేయో పడిపోయి ఇరిగిపోయి నడుము విరిగిపోయి తాడు చెట్టు ఎక్కలేని పరిస్థితిలో ఉంటే
10 లక్షల రూపాయల ఎక్స్గ్రేష ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. అంతేకాకుండా ఇవాళ పెద్దలు మాట్లాడి మనకు ఏదైతే లైసెన్స్ ఐటీ కార్డులకు సంబంధించిన ఉన్నాయో, మరి కార్డు లేకపోతే సుతా చనిపోయినా ఏదైనా మనకు రావాల్సినటువంటి రావడం లేదు ఎక్స్గ్రేష. కాబట్టి మీరు ఐడి కార్డుల మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఇమ్మీడియట్ గా డిపార్ట్మెంట్ కు మీరు మినిస్టర్ గా ఆదేశాలు ఇవ్వండి. నా గీతా కార్మికులు ఎవరైతే తాడు చెట్టు ఎక్కుతున్నారో వాళ్ళకి ఐడి కార్డులు ఇవ్వండి, వాళ్ళకి 10 లక్షల ఎక్స్గ్రేష ఇవ్వండి, వాళ్ళు నడుమిరిగినా కాలిరిగినా వాళ్ళకి ఎక్స్గ్రేష 10 లక్షలు ఇవ్వండి. అంతేకాకుండా గీతా కార్మిక సోదరులకు ఈత చెట్టు పెట్టుకోవడానికి 5 ఎకరాల భూమి గతంలో ఇచ్చిండ్రు. మేము ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్న ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ని, మీరు కూడా మా గీతా కార్మికులు 5 ఎకరాల భూమి ఇచ్చి అందులో ఈత తాటి చెట్లు పెట్టించి మా కార్మికుల జీవనోపాధిని కాపాడండి. నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పటికే దాదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది ఈ ప్రభుత్వం వచ్చి, ఇప్పటికే ఎక్స్గ్రేష పెండింగ్ ఉంది. ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎక్స్గ్రేష పెండింగ్ ని ఇమ్మీడియట్ గా మీరు విడుదల చేయండి. లేదంటే ఈ గౌడ జన హక్కుల పోరాట సమితి మోగు దెబ్బ ఈ దేశిని చిన్నమల్లయ్య గారి ఈ నియోజకవర్గంలో గీతా కార్మికులకు ఏదైతే ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో మరి గత ప్రభుత్వాన్ని గడగడలాడికించిన విషయం గుర్తుపెట్టుకొని ఆయన వారసత్వాన్ని పునిపించుకొని రేపు భవిష్యత్తులో రానున్న రోజుల్లో మా హక్కులు కనుక నెరవేర్చకపోతే తీవ్రంగా మేము ప్రతిఘటన